ఏపీలో టీడీపీ జనసేనలు అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ముందు నుంచి ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా మారిపోయాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల నేతల మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. తాజాగా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి చేరుకుంది. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యబాబు పదవికి రాజీనామా చేశారు. ఇందుకు కాకినాడ రూరల్లో ఏం జరుగుతుంది? టీడీపీ జనసేన వార్కు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. మిత్రపక్ష పార్టీలైన టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా? కాకినాడ రూరల్లో ఈ విభేదాలు మరింతగా ముదిరిపోయాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు వైసీపీని ఓడించి ఘన విజయం సాధించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం సఖ్యతగానే ఉన్న ఈ పార్టీలు ఇప్పుడు ఆధిపత్యం కోసం కొన్ని నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరింతగా ముదిరినట్లు టాక్ వినిపిస్తున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ముదిరిన వివాదం కాస్త టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు రాజీనామా చేసే వరకు వెళ్లింది. రాజీనామాతో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అసలు కాకినాడ రూరల్లో ఆ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారట. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఇన్ఛార్జి పిల్లి సత్యబాబుకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ టికెట్ ను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ సమయంలో టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ గా సత్యబాబును నియమించారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నానాజీ కోసం టీడీపీ క్యాడర్ చాలా కష్టపడింది. అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీ చేశారన్న రేంజ్ లో పిల్లి సత్యబాబు కార్యకర్తలు కలిసి పనిచేశారు. నానాజీ కోసం అంత కష్టపడి పనిచేస్తే గెలిచిన తర్వాత ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. టీడీపీ కోఆర్డినేటర్ సత్యబాబు రాజీనామా చేయడం వెనుక కారణం కూడా ఇదేనని తెలుస్తుంది. ఆయన చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నానాజీ చేసిన మేలు మరిచిపోయారని, కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేయడం ఆయనకే చెల్లిందని సత్యబాబు అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా సరే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నాయకుల మాటను ఏ అధికారి పట్టించుకోవడం లేదట. చోటా బడా నాయకులు ఎవరు వెళ్లినా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావడం లేదట. తమ దగ్గరకు వచ్చిన ప్రజలకు సాయం చేద్దామని ఏ టీడీపీ నాయకులు అధికారుల వద్దకు వెళ్లినా చుక్కెదురే అవుతుందట. టీడీపీ నాయకులకు కాకినాడ నియోజకవర్గంలో ప్రాధాన్యత దక్కడం లేదని, క్షేత్రస్థాయిలో ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. పిల్లి సత్యబాబు రాజీనామాకు ముఖ్య కారణం ఇదే అని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో తన మాటే చెల్లుబాటు కావాలని పంతం నానాజీ సూచనలు ఇచ్చారని, అందుకే తమను ఎవరు పట్టించుకోవడం లేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఏ నాయకుడు, కార్యకర్త పనుల నిమిత్తం వచ్చినా ముందుగా ఆ విషయాన్ని జనసేన నాయకులకు తెలియజేయాలని నానాజీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక స్టేషన్ పంచాయతీలను కూడా తమ వద్దకే పంపాలని ఎమ్మెల్యే నానాజీ చెప్పినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పంతం నానాజీ వ్యవహార శైలి కారణంగానే టీడీపీ జనసేన నాయకుల మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలిసింది. టీడీపీ నాయకులు ఎవరు పని మీద వచ్చినా జనసేన నాయకులతో పాటు వారిని తన వద్దకు పంపాలని ఎమ్మెల్యే చెప్పడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమయ్యిందట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నా కాకినాడ రూరల్లో మాత్రం టీడీపీ నేతలకు గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారట. నానాజీ గెలుపు కోసం టీడీపీ నాయకులు ఎంత కష్టపడ్డారు ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడే తమను దూరం పెట్టి ఉంటే ఈ రోజు నానాజీ ఎమ్మెల్యేగా ఉండేవారా అని నిలదీస్తున్నారట. నానాజీ తన అవసరం ముగిసిపోయిన తర్వాత టీడీపీ శ్రేణులను దూరం పెట్టారని, ఇదిలాగే కొనసాగితే నానాజీ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోతుందని హెచ్చరిస్తున్నారట.
ఒకవైపు జనసేన టీడీపీ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే నామినేటెడ్ పోస్టుల పంపకం మరింత గ్యాప్ పెంచినట్లు తెలిసింది. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే మిగిలిన సామాజిక వర్గాల వారికి నామినేటెడ్ పదవుల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు కోరారట. అంతేకాకుండా 50% పదవులు టీడీపీకి కేటాయించాలని డిమాండ్ చేశారట. అయితే సత్తిబాబు కోరినట్లు కాకుండా నానాజీ తన ఇష్టం వచ్చినట్లు నామినేటెడ్ పదవులను పంచేశారట. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా పక్కన పెట్టి జనసేనలోని ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు ఇచ్చారట. ఇది ఒక రకంగా టీడీపీని బలహీనపరిచే కుట్ర అని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నానాజీ కావాలని టీడీపీని టార్గెట్ చేశారని, అందుకే సత్తిబాబు రాజీనామా చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ దృష్టికి తీసుకుని వెళ్లినా నానాజీ తీరు మాత్రం మారలేదట. కూటమితో కలిసి 15 ఏళ్లు ఉంటామని ఒకవైపు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ కాకినాడ రూరల్లో మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వీరి మధ్య విభేదాలు ఎప్పుడు సమసిపోతాయో వేచి చూడాలి.